ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. తర్వాత మనం కొంతసేపు దేవుని మాటలు ధ్యానిద్దాం. తండ్రి నాయన, మేమంతా ఇటు రీతిగా మీ సన్నిధిలో కూడుకుని తండ్రి, అమూల్యమైన మీ మాటలను, జ్ఞానపు సంగతులను తండ్రి నాయన, సత్యాన్ని తండ్రి నాయన మేము ధ్యానించడానికి మీరు మాకు ఈ సమయాన్ని అనుగ్రహించారు తండ్రి నాయన. అందుకే మీరు మాకు ఆయుష్ను అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం తండ్రి నాయన. తండ్రి, కాబట్టి కూడి ఉన్న మేము తండ్రి ఈ మాటలను ఆలోచిస్తుండగా మీ జ్ఞానాన్ని తండ్రి నాయన, సత్యవాక్యమైన మీ మాటలను సరిగా మేము విభజించుకుంటూ, తక్కిన లేఖనములను అపార్థం చేయక మేము వాటిని సరిగా విభజించుకుంటూ వాటిని ఆలోచించగలిగే వివేచనను, జ్ఞానాన్ని కూడి ఉన్న మాకు అందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఇంకనూ మీ పిల్లలు తండ్రి ఎవరైతే మీ మాటలను వినాలని ఉద్దేశిస్తున్నారో వారందరూ కూడా తండ్రి సకాలంలో క్షేమంగా ఇక్కడికి చేరులాగున మీ సహాయాన్ని అర్థిస్తూ వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం. సమాజంలో మనం సాటి మనిషిని ప్రేమించాలి, సాటి మనిషి శ్రేయస్సును కోరాలి అనేది మనిషి భావన. ఈ క్రమంలో మనిషి ఏం చేస్తాడంటే తాను ఇతరులకు మేలులు చేస్తాడు. అలాగే వారి నుంచి కూడా తాను చేసిన మేలును బట్టి, తాను చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి తాను కూడా వారి ద్వారా అదే తీరు, అదే మనసును వారిని బట్టి కూడా ఈ మనిషి కూడా ఆశించడం అనేది మనం చూస్తాం. అంటే చూడండి, ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఎలా అంటే చూడండి, మనం ఎవరో ఒకరికి ఏదైనా మనం చేసినా పెట్టినప్పుడు మనం కూడా మన విషయమే దాన్ని మనం ఆశిస్తాం. అంటే మనం ఇది చేస్తాం కదా, వారు కూడా మనకి దీన్ని చేస్తారు అనే భావన మనకు ఉంటుంది. అంటే మనం వారి విషయమే మేలు చేయాలని ఆశపడుతున్నాం, అలాగే మన విషయమే వారు కూడా మేలు చేయాలని, మనం మేలును చేసినందుకే వారు కూడా మన విషయమే మేలును చేయాలని మనం ఆశించడం అనేది మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎలా అయితే మనిషిగా మనకి ఇది కరెక్టో, మనం ఇది చేసాం కాబట్టి వారు మనకి ఇది చేస్తారు లేదా చెయ్యాలని మనం ఎలా ఆశించడం అనేది కరెక్టో, అలాగే దేవుడు కూడా మన విషయమై ఏదైనా జరిగించాలి, మనం అనుకున్నది ఏదైనా చేయాలి, మనం అడిగినది ఏదైనా చేయాలి, మన మనవి ఆలకించాలి అని అంటే కూడా మనం కూడా ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనది చేయాలి వద్దా? చూడండి, ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు లేదా తోటివారి బంధువ వర్గానికి సంబంధించిన ఏమైనా ఫంక్షన్స్ కానీ వీటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, వారికి ఎంతో కొంత మనం ఏదో ఒకటి కానుకగా ఇస్తాం. అప్పుడు మన విషయమే, మన ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకి వారు కానుకను సమర్పిస్తారు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది మనలో ఉంది. మరి ఇదే విధానం తండ్రి దగ్గర కూడా మనం కనపరచాలి. ఎందుకంటే మనం ఏది చేయకుండా ఊరికనే దేవుడు మనం ఎప్పుడు కూడా వినడు. ఎవరికైనా ఏదైనా పెడుతున్నాం, అప్పుడు వాళ్ళు మనకి పెడతారనే భావనే మనకు ఉన్నప్పుడు మనుషుల దగ్గరే, మరి దేవుడు ఎందుకు ఊరికనే నీకు చేయాలి? కాబట్టి దేవుడు నీకేది ఊరికనే చేయడు. ఎప్పుడు నీ మనం వింటాడు, ఎప్పుడు నువ్వేం అడిగినా ఆయన చేస్తాడు అని అంటే మనకు తెలిసిన మాటలే. ఆ మాటలు చూసి మనం ముందుకు వెళ్దాం. కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన
ధైర్యం ఏదనగా అంటే దేవుని బట్టి మనకు కలిగే ధైర్యం ఒకటి ఉందంట. అంటే ఆయన మనకున్నాడు, మనకంటూ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చంట. అలా ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి? ఎందుకు ఆయన బట్టి మనం ధైర్యం కలిగి ఉంటున్నాం అని అంటే, ఆయన బట్టి మనకు ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే చెప్తున్నాడు ఆయన, చదవండి. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన వల్ల మనకు వచ్చే ధైర్యం ఉంది చూస్తారా, అది ఏంటి అని అంటే, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడంట. అంటే ఇప్పుడు ఎవరైనా మనకిష్టమైనది లేదా మనకిష్టమైన రీతిలో వారు ఉంటున్నారు అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? వారు అడిగినదో వారు కోరినదో మనం చేస్తాం. చూడండి, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు, అప్పుడు వాళ్ళు అడిగింది మనం ఏం చేస్తాం? కొనివ్వాలని మనం అనుకుంటాం, అవునా కదా? అలాగే దేవుడు కూడా మన తండ్రి. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకుంటూ ఆ చిత్తానికి అనుగుణంగానే మనం ఏవైనా అడిగామనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన మనవి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను, ఇక్కడ మనం ఏది అడిగినను అని మనం అర్థం చేసుకోకూడదు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అంటే, చాలామంది దేవుణ్ణి మనం ఏది అడిగినా దేవుడు దయచేస్తాడు, ఆయన కరుణా సంపన్నుడు, కరుణ కలవాడు అన్నట్టుగా క్రైస్తవ సమాజం, నేడున్న క్రైస్తవ సమాజం ఆలోచిస్తుంది. ఎందుకంటే కొన్ని మాటలను వాళ్ళు ఆధారం చేసుకుని అలా ఆలోచించడం మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, ఆయన చిత్తానుసారముగా, అంటే దేవుని పని విషయమై ఆయన చిత్తాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా మనం ఏం అడిగినా, అంతే తప్ప నీ జీవితంలో ఉప్పు లేదనో పప్పు లేదనో ఇలా ఏది అడిగినా ఆయన ఇస్తాడనేది కాదు. ఇక్కడ ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తం ఏంటి? అందరూ అంతటను మారు మనసు పొందాలని తండ్రి కోరుచున్నాడు, ఇచ్చేయించున్నాడు. అది ఆయన ఇష్టం, ఆయన కోరిక, ఆయన చిత్తం. అంటే ఆయన చిత్తానుసారంగా మనం అడగడం అంటే, ఇప్పుడు ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేర్చిన వారం అవుతున్నాం? అందరూ అంతటా మారు మనస్సు పొందాలంటే ఎలా జరుగుతుంది? ఆయన చిత్తం సువార్త ప్రకటన ద్వారా. ఈ సువార్త ప్రకటనకు అనుగుణంగా, ఆ చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా ఆ సువార్త ప్రకటించడం విషయమే మనకి సామర్థ్యం కానీ, శక్తి కానీ, బలం కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా ఇలా దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా మనం ఏది అడిగినా కూడా దేవుడు ఏం చేస్తాడు? మన మనవి ఆలకిస్తాడు. అది ఆయన బట్టి మనకు లభించే ధైర్యం అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇదే విధానం మనం పాత నిబంధనలో ఒక భక్తునిలో కూడా మనం చూడవచ్చు. ఆయన ఎవరంటే నెహెమ్యా గారు. మనం చూద్దాం, ఆ సందర్భాలను మనం చూసి మనం ఆలోచిద్దాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. నా దేవా, ఆయన దేవుణ్ణి మొరపెడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఇక్కడ పైనంతా కూడా ఆయన చేసిన మేలు ఇవన్నీ కూడా ఈ గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తే, ఇక్కడ ఈ సందర్భంలో నెహెమ్యా కాలానికి వచ్చేటప్పటికి పట్టణం అంతా నాశనం చేయబడ్డం, ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మరలా జనులను సమకూర్చి, వీరందరూ కూడా మనమంతా కలిసి మరలా ఈ పట్టణాన్ని మనం కడదాం, దేవుని పట్టణాన్ని మనం కడదాం అని ఆయన చెప్పి పూనుకొని ఆ పట్టణాన్ని కట్టినట్టుగా కూడా మనం చూస్తాం. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం. ఈ గ్రంథం అంతట్లో కూడా ఆయన ఏమేం చేశాడు, ఇశ్రాయేల్ వారు దేవుని ఆజ్ఞలను తొలగి మీరి బ్రతుకుతున్న వారిగా వారు ఉన్నప్పుడు వారిని దేవుని తట్టుకు మరలా ఆయన ఎలా నడిపించాడో, ఆయన ఏమేం చేశాడో వాటిని అన్నిటిని ఆయన ప్రస్తావిస్తారనమాట. అందుకే ఇక్కడ చూడండి 16వ వచనం. అతని ఆనుకుని బెత్సూరులో సగము భాగమునకు అధిపతియు
అజ్బూకు కుమారుడినైన నెహెమ్యా బాగు చేసెను. అంటే ఇవన్నీ కూడా ఆయన బాగు చేశాడు. తర్వాత అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును, కట్టబడిన కోనేటి వరకును, పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అంటే ఆ పట్టణాన్ని ఈయన మరలా ఏం చేస్తాడంటే బాగు చేసి కడతాడు. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఏంటి? దేవుని పని. ఇశ్రాయేలుకంటూ ఉన్న పట్టణం నాశనం అయిపోయింది కాబట్టి ఆ పట్టణాన్ని మరలా కట్టాలనేది నెహెమ్యా గారి ఉద్దేశం. ఆ ఉద్దేశ ప్రకారంగా ఆయన ఏం చేస్తాడంటే కడతాడు కూడా, బాగు చేస్తాడు జనులందరి సహాయం మేరకు. ఈ క్రమంలో ఆయన ఈ సన్బల్లాటును బట్టి కానీ, టోబియా బట్టి కానీ ఆయన వీళ్ళు ఏం చేస్తారంటే ఆటంకపరచడానికి ఈయన విషయమే ప్లాన్స్ వేసినట్టుగా, చెడ్డ యోచనలు చేసినట్టుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఈయన ఇన్ని కష్టాలు కూడా నెహెమ్యా గారు ఎదుర్కొని ఏం చేస్తారంటే ఆ పట్టణాన్ని బాగు చేస్తారు. అందుకే ఇప్పుడు ఆయన దేవునితో ఒక మనవి చేసుకుంటున్నాడు. నేను ఇంత చేశాను కదా, ఇశ్రాయేలు జనాంగం విషయమే నేను ఎంత శ్రమించాను కదా, కష్టపడ్డాను కదా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే 19వ వచనం, నా దేవా నా దేవుడా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి. అంటే ఎన్నో ఉపకారాలు ఈయన ఆ జనులకు, ఇశ్రాయేలు జనాంగానికి, యూదులుగా ఉన్న వారికి ఆయన చేశాడు. ఉపకారములను బట్టి, దాన్ని బట్టే నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు. అంటే నేను నీ విషయమై నీ చిత్తానికి అనుగుణంగా ఈ పని చేశాను కదా, అందుకే దాన్ని బట్టే ఏమంటున్నాడు ఈయన, దానిని బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు, నన్ను అందుకు జ్ఞాపకం చేసుకొని నేను ఇది చేశాను కదా, కాబట్టి నాకు మేలు దయచేయి, నన్ను దృష్టించు అని ఈయన అడుగుతున్నాడు. అంటే మనం దేవుణ్ణి ఏదైనా అడగాలి, దేవుని ద్వారా మనం ఏదైనా పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవునికి కూడా మనం ఏదో ఒకటి చేసి ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడే మనం ఆయన అడగగలం. తద్వారా మాత్రమే, అప్పుడు మాత్రమే ఆయన మనకు కూడా దాన్ని దయచేస్తాడు అనేది మనం మర్చిపోకూడదు. ఈయన కూడా ఎలా రాస్తున్నాడు ఈ మాట? కొత్త నిబంధనలో మనకి అక్కడ ఆయన రాశారు, యోహాను గారు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనమై ఆలకిస్తాడని. కానీ ఈయన కూడా ఈ మాట ఎలా రాస్తున్నారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ప్రవక్తలందరూ కూడా ఏం చేస్తారు, దేవుని మూలంగా పలికారని ఆయన మాటల గురించి మనకు చెప్తున్నాయి. ఇదే విధానం నెహెమ్యా గారు ఎన్నోసార్లు ప్రస్తావించినట్లు మనం చూస్తాం. నేను ఇది చేశాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన ప్రస్తావిస్తారు. ఆయన అదే విధానంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి మొర్రపెడతారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీన్ని బట్టి దేవుని పని మనం చేసినప్పుడే మనం ఆయన మొరపెట్టాలి. అప్పుడే ఆయన బట్టి మనం పొందుకోగలం కూడా దాన్ని. లేకపోతే ఆయన ఏమి చేయడు అనేది మనకు అర్థమవుతుందన్నమాట. చూడండి, ఆయన ఇదే రీతిలో చాలా సందర్భాల్లో, ఇప్పుడు మనం ఒక మాట చూస్తాం, 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని, అంటే నేను ఇది చేశాను కాబట్టి ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో. అంటే నేను ఇది చేశాను కదా కాబట్టి ఇది నాకు దయచేయి అనే సెన్స్లో ఆయన మాట్లాడుతున్నారు. మనం అది మర్చిపోకూడదు. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును. అంటే పాత నిబంధన కాలంలో దేవుని మందిరంలో నిర్వహించవలసిన కొన్ని పద్ధతులు ఆచారాలు అనేవి దేవుడు నియమించాడు. లేవీలు అనే వారు వాటిని జరిగించాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. అంటే నేను ఇది చేశాను కాబట్టి దాన్ని మర్చిపోకు అని ఏం చేస్తున్నారు ఈయన నెహెమ్యా గారు మొరపెడుతున్నారు. ఏం చేశాడు ఆయన? పైన చెప్తున్నాడు, 11వ వచనం చూడండి. నేను అధిపతులలో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి. అంటే అధిపతులుగా ఉన్న వారి విషయమై ఎదురు నిలవడం, వారితో పోరాడి మీరు ఎందుకు దేవుని మందిరం ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని నేను ఏం చేస్తానంటే అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. మీరందరూ లేవీయులుగా ఉన్నవారు మీరు యాజక ధర్మం జరిగించాలి.
మీరు ఈ పని చేయాలి, మీరు దేవుని మందిరాన్ని ఎందుకు లక్ష్య పెట్టట్లేదు, దేవుని పని ఎందుకు చేయట్లేదు మందిరంలో అని నేను ఏం చేశానంటే, ఎవరు ఎవరు ఏ ఏ పనులు చేయాలో ఆయా పనుల్లో వారిని నేను ఉంచాను అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో. నేను ఈ పని చేశాను కదా, నీ పని చేశాను కదా, నీ చిత్తం చేశాను కదా, నీ మందిర విషయమైన ఆచారాల జరుగుబాటులో నేను చాలా ఉపకారాలు చేశాను కదా, కాబట్టి జ్ఞాపకం ఉంచుకో అని నెహెమ్యా గారు మొదలు పెట్టడం మనం చూస్తున్నాం. మరలా మనం చూస్తే 22వ వచనం, ఇదే 13వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు, మీరు అపవిత్రపరచుకునేవారుగా, మిమ్మల్ని మీరు దోషభరితులుగా చేసుకొనకుండా మీరు ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి పవిత్రులుగా మీరు ఉండాలి. కాబట్టి తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీలకు నేను ఆజ్ఞాపించి తిని. అంటే పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముందుంచుకును అని దేవుని ఆజ్ఞ. అంటే విశ్రాంతి దినం వాళ్ళు మేరకుండా ఖచ్చితంగా వారు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఆచరించాలి. అది పాత నిబంధనలో దేవుని చేత వారికి ఇవ్వబడిన ఆజ్ఞ అది. ఇప్పుడు కానీ ఈ నెహెమ్యా కాలానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ఆ ఆజ్ఞను ఆచరించట్లేదు. అలాంటి టైంలో ఈ నెహెమ్యా గారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీలకు నేను ఆజ్ఞాపించి తిని, మీరు దీన్ని ఫాలో అవ్వాలి, విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలని నేను లేవీలకు చెప్పాను. నా దేవ, ఇందును గూర్చి మరల ఏం చెప్తున్నాడు? నేను ఇది చేశాను కదా, వారు నీ విశ్రాంతి దినాన్ని, నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞని ఆచరించే విధంగా నేను వారికి ఆజ్ఞాపించాను కదా, ఇందుకు అని ఏమంటున్నాడు? నా దేవ, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము అని అంటున్నాడు. అంటే నేను ఇది చేశాను కాబట్టి నీ కృపాతిశయాన్ని బట్టి నాకు రక్షణ కలిగజేయి అని ఆయన వేడుకుంటున్నారు. నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము అంటే, మనం ఎలాగైతే మనం ఏదైనా మనకి వారు ఏదైనా మంచి చేయాలని మనం ఎప్పుడు ఆశపడతాం? మన వారి విషయమే మంచి చేసినప్పుడే కదా మనం ఆశపడుతున్నాము. అలాగే దేవుడు కూడా, దేవుని మనం ఎప్పుడు అడగాలి, అడగడానికి మనం ఎప్పుడు అర్హులము అని అంటే కూడా ఖచ్చితంగా మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు లేదా ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే ఆయన ఎదుట ధైర్యంగా మనం ఆయన అడగగలం, కుమారులుగా, పిల్లలుగా. అదే భావన ఈ ఆయన మాటల్లో, ఆయన తీరులో మనకు కనిపిస్తుంది. అందుకని ఆయన మరలా ఆయన చేసిన మేలును ప్రస్తావిస్తున్నాడు. దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను రక్షించు ఆయన అడగడం మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే మరలా 31వ వచనం చూడండి, చివరి వచనం, ఈ గ్రంథంలో చివరి మాట. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని. చూడండి 30వ వచనం, ఎలాగను వారు ఏ పరదేశంలోనూ కలియకుండా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలీయులు వేరే జనాంగంతో, ఇతర స్త్రీలతో వివాహం చేసుకుని తొలగిపోతున్నారు. మహాజ్ఞాని అయిన సొలొమోనే తొలగిపోయాడు కదా వేరే స్త్రీలను వివాహం చేసుకుని. కాబట్టి ఇశ్రాయేలీయులుగా ఉన్నవారు, వీరు ఇప్పటి కాలంలో ఉన్న వీరు కూడా అలా అన్య స్త్రీలను వివాహం ఆడి అన్య జనాంగంతో వీరు సాంగత్యం కలిగి ఉండి తొలగిపోకుండా నేను ఏం చేశానంటే, పరదేశులలోనూ వీళ్ళు కలియకుండా వారిని పవిత్రపరిచాను. నేను పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించుతాను. అంటే ఈ కాలానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు అసలు దేవుని పని ఏది చేయట్లేదు, లేవీలు చేయట్లేదు, మందిరంలో ఉన్న వాళ్ళు కూడా. మామూలు జనాంగం తప్పిపోయారంటే ఏదో అనుకోవచ్చు, కానీ లేవీలు కూడా దేవుని పని కూడా చేయట్లేదు. దేవుని మందిరంలో చేయవలసిన పనే వాళ్ళకి నియమింపబడింది, ఆ పని కూడా లేవీలు చేయట్లేదు. ఇలా ఉంది సిచ్యువేషన్. కాబట్టి అన్య జనాంగంతో సాంగత్యం చేయకుండా, పరదేశాలతో కలకుండా నేను పవిత్రపరిచి, అలాగే యాజకులను లేవీయులను విధి ప్రకారంగా వాళ్ళకి నీవు విధులు దయచేస్తావు కదా, ఆయా విధులు వారు నెరవేర్చవలసిందిగా నేను వాళ్ళని ఏం చేశాను? సేవ చేయనట్లు నియమించాను అని చెప్పి, ఇది నేను చేశాను కదా,
మరియు అలాగే కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలమును తీసుకుని వచ్చినట్లుగా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలనేది పాత నిబంధనలో ఆజ్ఞలు, దేవునికి అర్పించాలని అర్పణలు. కాబట్టి అలాగే ఇవి కూడా చేయాలని నేను ఏం చేశాను, నియమించాను. అంటే వారికి ఆజ్ఞాపించానని కూడా మనం చూసాం. అంటే ఒక తరం వారంతా తొలగిపోయి దేవుని మాటలు విననప్పుడు ఒక పట్టణాన్ని మనం మరలా కడదాము, దేవునిలో మనం అంతా నిలకడగా మరలా ఉందాము, దేవుని కోసం మనం బ్రతుకుదాము, దేవుని మందిరంలో చేయవలసిన కార్యాలన్నీ మనం చేద్దాము అని వారికి ఆజ్ఞాపించడం, నియమించడం అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వారందరూ కూడా తొలగిపోయారు. అందరూ తొలగిపోయినప్పుడు ఒక మనిషి మాట వింటారా? నువ్వు చెప్పొచ్చాలేవే, నీ మాట మేము వినాలా అన్నట్టుగా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది, ఆటంకపరిచే అవకాశం ఉంది. కానీ అలాంటి టైంలో నెహెమ్యా గారు ఏం చేస్తారు, వారికి ఆజ్ఞాపించి వారిని నియమించి దేవుని పనులు, దేవుని విధులు, మందిరంలో నిర్వహించవలసిన ఆచారాలు అన్నీ ఫాలో అయ్యేలా ఆయన చేశాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు చివరిలో, నా దేవా, మరలా చెప్తున్నాడు, నా దేవా మేలుకై, ఈ మేలు నేను ఇన్ని మేలు నేను చేశాను కదా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడైనా ఏదైనా అడగాలంటే ఖచ్చితంగా మనం ఆయనకు కూడా మనం ఏదో ఒకటి చేసి ఉండాలి. అప్పుడు మనం ధైర్యంగా మనం అడగలం. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా, ఎప్పుడైతే ఆయన చిత్తం చేస్తామో లేదా ఆయన చిత్తానికి అనుగుణంగా చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకిస్తాడు. అది ఆయన బట్టి మనకు వచ్చే ధైర్యం, ఆయన బట్టి మనకున్న ష్యూరిటీ అది. ఇదే భావన దేవుడికి మనం ఏదైనా చేస్తే ఆయన బట్టి మనకు దయచేస్తాడు. దేవా నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది దయచే, నాకు మంచి స్థితి కలుగచే, అనుగ్రహించు అని కీర్తనలో కూడా ఎందరో భక్తులు ప్రార్థించడం, ఆ దిశగా వారు ఆలోచించడం అనేది ఈ భావన మనం చూస్తాం బైబిల్లో. చూద్దాం, అలా కొన్ని సందర్భాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం మనం ఎవరం కూడా ఎవరికి ఊరికి ఏది చేసాం, అంతే కదండి. ఊరికి ఏదైనా చేసేస్తాం, మనం చేయడానికి సాహసించం. అలాంటిది దేవుడు నీకు ఊరికనే చేశాడు. నీకు అక్కరగా ఉన్నవేవో ఆయన ముందే తెలుసు, నీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చేశాడు. కానీ ఆయన చిత్తానుసారంగా నువ్వు ఉంటున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, ఆయన పనిలో అవసరమైనవి నువ్వు ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తాన్ని చేస్తున్నప్పుడు, దేవుని కంటే నువ్వు ఏదో ఒకటి చేసినప్పుడే కదా. అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 18వ కీర్తన 23-24 వచనాలు. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఇప్పుడు నేడున్న సమాజం మనం చూస్తే దోషక్రియలు చేస్తుంది, ధనాన్ని ఆర్జించడం విషయమే ప్రయాసపడ్డం మనం చూస్తాం. దేవుని కోసం ఆలోచించే భావన, ఆలోచన తీరే అసలు లేదు మనిషిలో. అలాంటి మనిషి ఏదో కష్టం పోయిందనో, ఏదో జరిగిందనో దేవుని నమ్ముకుంటాడు. నమ్ముకున్న తర్వాత మరలా ధనం వెనకాలే పరిగెడుతున్నాడు. ఇలాంటి టైంలో మరలా మనిషి ఏం చేస్తున్నాడంటే ఇవేమీ మానకుండా మరలా మనిషి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, నాకు అది అవ్వి లేదా ఇది ఇవ్వు అని మనిషి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు డిమాండింగ్గా. కానీ ఇక్కడ ఈయన ఏమని ప్రార్థిస్తున్నారు దావీదు గారు, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. అంటే దోషక్రియలు చేయడానికి నేను ఒప్పుకోలేదు, వల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. నేను దోషక్రియలు చేయడానికి ఒప్పుకోలేదు, చెయ్యట్లేదు, చేయకుండా నేను ఉన్నాను. ఆయన దృష్టికి యథార్థవంతుడిగా నేను ఉన్నాను, యథార్థుడినైతిని. ఆయన నన్ను చూస్తే నాలో యథార్థత ఆయన కనిపిస్తుంది అని ఆయన అంటున్నాడు అనమాట. మనం అలా ఉంటున్నామా? అలా ఉండి ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, అలా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుని ద్వారా ఆయన పొందుకుంటున్నాడు. కానీ మనం అలా లేము, కానీ దేవుణ్ణి అడుగుతున్నాం. ఇప్పుడు దేవుడు మనకు దయచేస్తాడంటారా? దయచేయడు. ఎందుకు దయచేయాలి?
నువ్వు ఆయన కోసం ఏం చేసావు ఆయన నీ కోసం చేయడానికి? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మనం అడుగుతున్నామంటే మరి ఆయనకంటూ మనం ఏమైనా చేసామా చేయలేదా అని మనం చూసుకోవాలి. కాబట్టి ఆయన ఏమన్నాడు 24 వచనం, ఆయన దృష్టికి నేను యథార్థుడినైతిని వల్లకుంటిని అని చెప్తూ కావున కావున అందుకే దేవుడు ఏం చేశాడు, దేవుడిని ఆయన ఏమంటున్నాడు, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండడం చూసి, నేను అలా నిర్దోషిగా ఉండడం చూసి దాన్ని బట్టి కావున అని అంటున్నాడు ఆయన, చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. నీకు ఎప్పుడు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు? నీలో ఉన్న నిర్దోషత్వాన్ని బట్టి. ఆయన చూసినప్పుడు, నువ్వు ఆయనకంటూ ఏదైనా చేసినప్పుడు, ఆయన పని చేసినప్పుడు మాత్రమే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పడం మనకు తెలుసు. ఏమనంటే, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు నా నామం బట్టి ఎవరికైనా ఆ సహోదరునికి గిన్నెను చన్నీళ్ళు ఇచ్చినవాడు తన ఫలం పోగొట్టుకున్నాడని బైబిల్ చెప్తుంది. అంటే అలాగే తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాడని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని పని మనం ఏది చేసినా దాన్ని బట్టి దేవుడు మనకి ఈ లోకంలో ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఈ లోకంలో కూడా ప్రతిఫలాన్ని దయచేస్తాడు అనమాట. అలాగే పరలోకాన్ని కూడా మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా పొందుకుంటాం. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాం కదా. అదనమాట. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 121వ వచనం. నూట 121. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. దేవుని మనం ఏదైనా అడగాలంటే నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది చెయ్యి అని అడగాలన్నమాట. నువ్వేం చేయకుండా అడిగావంటే దేవుడు నీకు ఏది ఎప్పటికీ ఇవ్వడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈయనేమంటున్నారు, నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను కాబట్టి నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. నేను నీతిగా ఉంటున్నాను, న్యాయాన్ని జరిగిస్తున్నాను, అనుసరిస్తున్నాను. అంటే నీ మాటలను నీ చిత్తాన్ని నేను ఫాలో అవుతున్నాను కదా, అనుసరిస్తున్నాను. కాబట్టి ఏం చేయమంటున్నాడు, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. అంటే నాకు హాని చేసే వారికి నన్ను విడిచిపెట్టకు, అంటే నన్ను రక్షించు అని వేడుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు వేడుకుంటున్నాడు? నేను నీతి న్యాయాన్ని అనుసరిస్తున్నాను కదా, కాబట్టి వారికి నన్ను విడిచిపెట్టకు, నన్ను రక్షించు అని ఆయన వేడుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ఊరికే అడిగితే దేవుడు ఎప్పుడు కూడా ఏది చేయడండి. మనిషే ఊరికే ఏది ఇవ్వడు. డబ్బులు ఇచ్చే కదా మనం ఏదైనా తీసుకుంటున్నాం, షాప్కి వెళ్తున్నాం. మరి దేవుడు ఊరికే ఎందుకు చేసేస్తాడు నీకు? ఊరికే చాలా చేశాడు దేవుడు నీకు, ఇంకా అన్నీ ఊరికే చేసేలా. ఆయనకంటే నువ్వేమీ చేయవా? కాబట్టి చేద్దాం. ఆయనకంటే ఏదైనా చేసినప్పుడు మాత్రమే మనం అడిగింది పొందుకోగలం. అందుకే ఆయన ఏమంటాడంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, ఎప్పుడు పొందుకుంటున్నామంటే ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతున్నాం కాబట్టే పొందుకుంటున్నామని ఆయన చెప్తాడు. ముందు చూసాం కదా మనం 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయనే చెప్తున్నాడు. ముందే 3వ అధ్యాయంలో ఏమని, 22వ వచనం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, అంటే ఆజ్ఞలను ఫాలో అవుతున్నాం, ఆచరిస్తున్నాం, ఆజ్ఞలను గైకొనుచు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? సువార్త ప్రకటించడం అనేది. కాబట్టి ఈ ఆజ్ఞను మనం ఫాలో అవుతూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక, దేవుడు కోరేదేంటి? నీలో యథార్థత. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు అని మీకా గ్రంథంలో రాయబడిన మాటలు మనకు తెలుసు. అంటే నీతి న్యాయాలను ప్రేమించడం, కనికరాన్ని ప్రేమించడం, నీతి న్యాయాలను అనుసరించడం, ఇది దేవునికి ఇష్టం. ఆయన కోరుకునేది ఇది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఉంటూ ఇష్టమైనవి చేయుచున్నాము కనుక, అవి చేస్తున్నాము కాబట్టే
గనుక మనమేమి అడిగినను. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి చేస్తున్నామో మనం ఏం అడుగుతాం? మనకు కావాల్సినవి, శరీర సంబంధమైనవి అవసరాలు, వాటిని అడుగుతామా? ఇల్లు లేదనో, కారు లేదనో, ధనం లేదనో ఇవి అడుగుతామా? అడగం. ఆయన చిత్తానుసారంగానే అడుగుతాం అని తర్వాత చెప్పాడు ఆయన. అదే కదా మనం చూసాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? చేయుచున్నాము గనుక, అవి చేస్తున్నాము కాబట్టే మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి మనం ఏం అడగాలి అని అంటే బైబిల్ చెప్తుంది జ్ఞానం అడగమని బైబిల్ చెప్తుంది. సొలొమోను గారు జ్ఞానం అడగడమే మనకు తెలుసు. ఆయన మనకి మాదిరి. అలాగే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును. ఏంటి అంటే ఆయన మాటలు మనకు అర్థం అవ్వాలి, జ్ఞానం మనకు తెరవబడాలి, మనకు తెలియాలి, గ్రహించగలగాలి మనం. అలాగే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను. అప్పుడు దేవుడు అతను ఎవరిని కూడా గద్దించడు. గద్దించకుండా ఏం చేస్తాడు? ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని మనం ఫాలో అవుతూ ఆయనకి ఇష్టమైన చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా పొందుకుంటాం. డ్యామ్ షూర్గా మనకు అవి లభిస్తాయి. అందుకేమంటున్నాడు? మనం ఏమి అడిగినానో ఆయన వలన మనకు దొరుకును. ఖచ్చితంగా అవి మనకు దొరుకుతాయి, ఎందుకంటే అవి ఫాలో అవుతున్నాం కదా, గనుక మనకు దొరుకును అని అంటున్నాడు. మనం చూస్తే ఇలా భక్తులు వాళ్ళు అలా ఫాలో అవుతూ భక్తులుగా ఉంటూ దేవుని అడిగినప్పుడు తక్షణమే దేవుని ద్వారా పొందుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఆ సందర్భాలను మనం చూసి మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం. ఈ సందర్భంలో పేతురు యోహానులు వీరు చెప్తున్నప్పుడు వారిని ఆటంకపరచడం యూదులు, ఈ సందర్భంలో మనం చూస్తాం. అయితే 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఇప్పుడు పేతురు గారు వీళ్ళు ఏం చేశారు? అనుగ్రహించమని దేవుని ప్రార్థించారు. మేము స్వస్థతలు చేయనట్లు, రోగులను స్వస్థపరచినట్లు, అలాగే మేము చేసే సూచక్రియలన్నీ కూడా నీ సేవకుడైన యేసు నామమును బట్టి మేము చేస్తున్నాం. చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా, అలాగే మేము నీ దాసులమైన మేము నీ వాక్యమును బోధించినట్లు ధైర్యంగా మేము చెప్పగలగడానికి మాకు సహాయం దయచేయి, అనుగ్రహించుము అని దేవుణ్ణి వేడుకున్నారు. అప్పుడు చూడండి ఏమైందో. వీళ్ళు ఎప్పుడైతే అది చేద్దాం అంటే ఆయన చిత్తానుసారంగా వీళ్ళు అడుగుతున్నారనమాట. అది మనం మర్చిపోకూడదు. ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఇది ఆయన చిత్తం. యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ఇతరులను స్వస్థపరచాలి, అలాగే బహుధైర్యంగా వాక్యాన్ని బోధించాలి. ఇది ఆయన చిత్తం, తండ్రి చిత్తం. ఇప్పుడు దానికి అనుగుణంగా వాళ్ళు అడుగుతున్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే పొందుకుంటారు. దాన్ని చూడండి. వారు ప్రార్థన చేయగానే వెంటనే ఏమైందంటే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే వారందరూ భయపడే విధంగా దేవుడు ఆ భూమిని కంపింప చేయడం మనం చూస్తున్నాం. తర్వాత అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు, ఖచ్చితంగా వింటాడు అప్పుడు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా అడిగాం కదా. కానీ మనం ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతున్నామంటే అడగం. నేను సువార్త పనిలో పాలు పొందలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను, లేదా సువార్త ప్రకటన నేను చేయలేకపోతున్నాను, నా నోటిని తెరవను, నాకు జ్ఞానం దయచేయను, దేవుని అడుగుతున్నావా? అది ఆయన చిత్తానుసారంగా అడగడం. అలా అడిగితే ఆయన ఏం చేస్తాడు? మన మనవి ఆలకిస్తాడు. మాకు అర్థం కావట్లేదండి, మాకు జ్ఞానం లభించట్లేదని అని చాలామంది అంటారు. ఎందుకు? అడగాలి కదా దేవుణ్ణి. నాకు జ్ఞానమే కావాలి, నాకు అర్థం కావట్లేదు, నేను నీ మాటలను అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను, దేవుణ్ణి అడుగు. ఎందుకు వినడు నీ మనవి? ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ మనవి ఏం చేస్తాడు? దేవుడు ఆలకిస్తాడు.
అదే మనం చూస్తాం ఇక్కడ. ఈ సందర్భంలో వాళ్ళు అడగారు, అడిగిన వెంటనే వెంటనే అక్కడ ఏమని రాయబడింది, వారు ప్రార్థన చేయగానే, ప్రార్థన చేయంతోనే ఏమైపోయింది, భూమి కంపించడం, వారి మీద పరిశుద్ధాత్మ రావడం, వారందరూ ధైర్యంగా బోధించడం మనం చూస్తున్నాం. అలాగే ఇంకా చూద్దాం, భక్తులందరూ కూడా ఎలా ప్రార్థించారో మనం చూస్తున్నాం. ఆయన చిత్తానుసారంగా అడగడం అంటే ఎలా అడగాలో మనం చూస్తున్నాం అన్నమాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. మనము ప్రార్థనలు చేస్తాం, కానీ ఏవేవో అడుగుతాం. కానీ పౌలు గారు వాళ్ళు సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నారంట. చేయుట మానక, ఎప్పుడు మానట్లేదంట, ఇలాగే ప్రార్థన చేస్తున్నారంట. ఏమని చెప్తున్నాడు ఆయన, మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు అవ్వాలి. మీకు సంపూర్ణ జ్ఞానం మీకు కలగాలి, మీకు లభించాలి, మీరు దాన్ని తెలుసుకోవాలి. వివేకము గలవారును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. మామూలు శరీర సంబంధమైన వివేకం మనకు చాలా ఎక్కువ, లోక తెలివితేటలు చాలా ఎక్కువ, మాట తిరగేయడం అంతా బాగా వచ్చు మనకి. కానీ ఆత్మ సంబంధమైన వివేకం మనకుందా? దేవుని మాటలు ఎలా విభజించాలో ఆ వివేకం మనకుందా? ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని అడగాలి దేవుణ్ణి. అందుకే పౌలు గారు వారి విషయమే అడుగుతున్నారంట, ప్రార్థిస్తున్నారంట మానక. చదవండి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి. మీరు గ్రహించాలని, గ్రహించువారనే. తర్వాత ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. అంటే మనకున్నాయి సత్కార్యాలు, చాలా సత్కార్యాలు ఉన్నాయి. అందరినీ ప్రేమించాలి, ఉపకారం చేయ మరొకడని బైబిల్ చెప్తుంది. అలాగే సువార్త ప్రకటన చేయడం కూడా పెద్ద ఉపకారం, అది చేయాలి. ఇలా ఇవన్నీ చేస్తూ మనం సఫలులు అవ్వాలని, సఫలులగుచు. ఇంకా దేవుని ఎన్ని పాయింట్స్ ఆయన రైజ్ చేస్తున్నాడో ఇవన్నీ ప్రార్థనలో. ఆయన చిత్తానుసారంగా అడగడం అంటే ఇది. సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అంటే మనం యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగుతుందని ప్రాథమికంగా మనకందరికీ తెలుసు. అది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, మనకి ప్రిలిమినరీ నాలెడ్జ్ అనమాట. ఫస్ట్గా మనకు తెలిసింది అదే. కానీ ఇంకా దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి, అభివృద్ధి పొందాలి. అభివృద్ధిని పొందుచు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకా చెప్తున్నాను, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. మనం సంతోషపడాలనో, మన కుటుంబీకులను సంతోషపెట్టాలనో దేవుణ్ణి ఏవేవో అడుగుతున్నాం. కానీ ప్రభువుని సంతోషపెట్టడం ఎలాగో కూడా ఆయన అడగాలి. విచిత్రం ఏంటంటే ఆయన చిత్తం నెరవేర్చడం కోసం కూడా ఆయన్నే సహాయం అడుగుతున్నాం. అది కూడా మనం అడగలేకపోతున్నాం సరిగ్గా. మనిషి పరిస్థితి చూడండి. అది మనకే మేలు. ఆయన కోసం చేసేది కూడా ఆయన్నే అడుగుతున్నాం మనం, అది చేయడానికి సహాయం. మనం ఏదైనా దేవుని పని చేస్తాం, ఆ పని చేయడానికి కూడా మనం సహాయాన్ని ఎవరిని అడుగుతున్నాం? దేవుణ్ణి అడుగుతున్నాం. అది అడగడం కూడా మనం సంకోచిస్తున్నాం, అడగలేకపోతున్నాడు. అలా అడిగే స్వభావం మనిషికి ఉండట్లేదు. చూడండి, సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకునే వల్ల, దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు వారికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. అంటే ఎలా నడుచుకుంటే ఆయనకు తగిన వారు, ఆయన ఇష్టపడతాడో అలా మీరు నడుచుకోవాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎన్ని చెప్తున్నాడు చూడండి ఆయన పాయింట్స్. ఇది ఆయన చిత్తానుసారంగా అడగడం అంటే ఇది. నడుచుకున్న వాళ్ళని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచాలి. మనం ఆనందంగా కనపరచాలి. ఓర్పు కూడా, అయ్యి బాబోయ్ సువార్తకు వెళ్ళాలా ఇప్పుడు అని చిరాకు విసుగుతో కాదు, ఓర్పు కనపరచవలసిందే, ఆనందంతో కనపరచాలని కూడా ప్రార్థిస్తున్నాడంట ఆయన. ఇవన్నీ మనకు అవసరమైనవా కాదంటారా? దేవుని పని చేసే క్రమంలో అవసరం ఇవన్నీ కూడా. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు, బలవంతులుగా మనం ఉండాలనియు,
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపవలననియు, పాత్రులుగా మనల్ని ఎంచాడు, మనకు రక్షణ భాగ్యాన్ని దేవుడు దయచేశాడు కదా, మనల్ని పిలుచుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా, ఇందుకై కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కూడా దేవుణ్ణి బ్రతిమాలుచున్నాము అని అంటున్నాడు ఆయన. ఇదండి ఆయన చిత్తానుసారంగా అడగడం అంటే. ఇంకా చూద్దాం, చివరి మాట ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. ఏది పడితే అది అడిగేస్తే దేవుడు మనం వినడు. వినకపోగా వీడు ఎలా అడుగుతున్నాడు ఏంటని నేను శిక్షించే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ విధానం మనం చూస్తాం. ఎలా అంటే, నీవెవరినైనా ప్రేమించకపోతే, నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు, లేదా ఏదైనా నువ్వు చేయకపోతే ఆయన తన కోపం అతని మీద నుంచి తిప్పుకుంటాడు తన కోపాన్ని అని చూస్తాం. అంటే నీ మీదకి ఆ కోపం వస్తుంది అన్నమాట. చూద్దాం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 11, 12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమను అందాలి. అంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి. మహిమను అందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో. మీలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, దేవుని పని చేయాలి, అది చేద్దాం ఇది చేద్దాం అని మనం అనుకుంటాం. ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి, రావంటారా? వస్తాయి. ఇన్ని మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము, ఏ పనైనా, సంఘ కార్యక్రమాలు ఏవైనా, ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. అంటే మధ్యలో ఆపేయకూడదు ఏ పని కూడా. బలంతో మనం సంపూర్ణం చేయాలి. దాన్ని బలవంతులుగా మనం ఉండి దాన్ని కంప్లీట్ చేయాలి, సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు. అలా దేవుడు మీరు బలంతో ఆయన పనులన్నీ కూడా, ఆయన కార్యాలన్నీ కూడా సంపూర్ణం చేయాలని దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాలి. మిమ్మల్ని అలా ఎంచి మీకు బలాన్ని దయచేయాలి. మీ ద్వారా దేవుని పని చేయించుకోవాలి. మీరు దేవుని పనులకు మీరు పాత్రులుగా మీరు ఉండాలి అని మేమేం చేస్తున్నామంటే, ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. అంటే వాళ్ళు ఎప్పుడు మానక ప్రార్థన చేస్తున్నాడని అక్కడ చూస్తాం, అలాగే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నామని ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇదేంటి ఆయన చిత్తానుసారంగా అడగడం అంటే. కాబట్టి మనం కూడా ఇలాగే మనం అడగాలి. దేవుని పనిని మనం బలంగా మనం చేయాలి. దేవుని పనిలో మనం బలంగా మనం వాడబడాలి అని మనం ప్రార్థన చేయాలి. అది ఆయన అడగాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా ఆయన చిత్తానుసారంగా మనం ఉంటూ బ్రతుకుతూ సువార్త ప్రకటన చేస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాం, గైకొంటున్నాం, ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం, కాబట్టి మనం ఏం అడిగినా ఆయన బట్టి మనకు దొరుకుతుంది అని మనం చూస్తాం. కాబట్టి నెహెమ్యా గారి జీవితం కూడా మనం చూస్తాం. ఆయన అన్ని కార్యాలను ఇన్ని మేలు నేను చేస్తాను కాబట్టి నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పడం కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడు నిన్ను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు? అందరినీ నాశనం చేసే ఒక రోజు ఉంది. ఆ టైంలో నిన్ను జ్ఞాపకం ఉంచుకోవాలంటే నువ్వు ఏదో ఒక మేలు చేసిన వాడుగా నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు నెహెమ్యా గారు నేను ఈ మేలు చేస్తాను కాబట్టి నన్ను జ్ఞాపకం ఉంచుకో నా దేవా అని ఆయన చెప్తున్నారు ధైర్యంగా. మరి మనం ఆయన దృష్టిలో మనం ఉండాలి, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలంటే మనం కూడా ఆయనకంటూ ఒక మేలు మనం చేసిన వారంగా మనం ఉండాలా వద్దా? ఉండాలి. మరి మనం అంటే ఏం మేలు చేస్తున్నాం? మేలైనది మనకేంటో తెలుసు, మేలైనది చేయనెరిగి అలాగే చేయని వానికి పాపం కలుగునని బైబిల్ చెప్తుంది. అంటే ఏం చేయాలో కూడా అంతా మనకు తెలుసు, దేవుని పని ఎలా చేయాలో మనకు తెలుసు, కానీ కామ్గా కూర్చుంటే కుదరదు.
దేవునికంటూ మనం మేలు చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. అప్పుడు మనం ఏం అడిగినా సరే ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి ఈ మాటలను ఆలోచించండి. ఆయన చిత్తానుసారంగా మనం అడుగుదాం. తద్వారా మనం ఆయన నుంచి మనం ఆయా మేలును, ఆయన కృపను మనం పొందుకుందాం. ముగించుకుందాం. ప్రభువులు చేద్దాం.